సెక్రటరీ ఎవరు? మేడం రండి. ఇచ్చేసినటువంటి జిల్లా అధికారి అయినటువంటి అడిషనల్ డిఆర్డిఓ గారికి, అదేవిధంగా డివిఓ మేడం గారికి, అంబుడ్స్మెన్ సార్ గారికి, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ధరమ్ సింగ్ సార్ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే ఎస్ఆర్పి గారికి, అదేవిధంగా సామాజిక తనిఖీ బృందంలో సభ్యులందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి పంచాయతీ కార్యదర్శుల గారికి, ఫీల్డ్ అసిస్టెంట్ గారికి, టెక్నికల్ అసిస్టెంట్లకి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచ్ల గారికి, ఎంపీటీసీ గారికి అందరికి కూడా నమస్కారము. ఈరోజు 14వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం యొక్క సామాజిక తనిఖీకి సంబంధించిన ప్రజావేదిక కార్యక్రమం ఉంది కనుక అందరూ కూడా సహకరించాలి. గ్రామం పిలిస్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శి గారు, ఫీల్డ్ అసిస్టెంట్ అందుబాటులో ఉండాలి. అదేవిధంగా విడత సామాజిక తనిఖీకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సామాజిక బృందం తరపున హృదయపూర్వక నమస్కారాలు. ఈ మండలానికి సంబంధించి రికార్డుల తేదీ 1/4/2022 నుంచి 31/3/2023 వరకు ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏదైతే ఖర్చు చేశారో దాంట్లో వచ్చేసి జీపీల వారీగా మొత్తానికి కూలీల వేతనాలుగా 3,14,992 రూపాయలు, సామాగ్రి పరంగా 48,81,959 రూపాయలు, మొత్తంగా 3,62,82,951 రూపాయలకు సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామాలలో టీంల వారీగా 18/11/2023 నుంచి 28/11/2023 వరకు తనిఖీలు నిర్వహించి గ్రామ సభలు ఇన్ హౌస్లో చేసుకోవడం జరిగింది. ఈరోజు 11/12/2023 రోజున మనము ప్రజావేదిక అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో ముందుగా జి రాజు డిఆర్పి, రంగాపురం జీపీ. 31/3/2023 వరకు కూలీల వేతనాలుగా 22,31,469 రూపాయలు, సామాగ్రిగాను 2,19,082 రూపాయలు, మొత్తం 24,50,551 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇటు రికార్డ్స్ కూడా అన్ని తీసుకొని గ్రామంలో ఆడిట్ అనేది నిర్వహించడం జరిగింది. సార్, సమాచార బోర్డు అనేది పెట్టడం జరిగింది. పన్నెండు సంబంధించి నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. పేజ్ నెంబర్ 3 సార్. ఫస్ట్ 1,610 మొక్కలు బ్రతికున్నాయి, 2,176 మొక్కలు చనిపోవడం జరిగింది. యాడ్ చేసామంటే అయిపోద్దాం. యాడ్ చేస్తే సీఓ ఇవ్వలేదా? యాడ్ చేసి దుర్గా భవాని ఎవరమ్మా? మీరేనా? చెప్పండి. తీసుకున్నాం సార్, వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకున్నాము. అయితే మాకు డిఆర్పీ కూడా తీసుకుంటే మేము చేపిస్తామని ఎంట్రీ చేయించాము. అర్థమైపోయిందా క్వశ్చన్? చేపించావా లేదా? చేపించానంటావు, మళ్ళీ పేపర్ ఏది? 24 మంది హక్కుదారులు 118 రోజులు పనిచేయడం జరిగింది. కానీ వీళ్ళకి 88 రోజులకు పేమెంట్ చేయకపోవడం వల్ల 18,410 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అంటే మనకేంటంటే అటెండెన్స్ అనేది ఎన్ఎంఎస్లో తక్కువ చేయడం వల్ల పేమెంట్ కాలేదు సార్. కానీ మళ్ళీ తర్వాతనైనా పేమెంట్ చేయాలి. అది 100 రోజులని రాశారు కదా ఇక్కడ. మాస్టర్లు అట్లా రాశారు కానీ అది కాదు మేడం ప్రాబ్లం. అసలు మన ఎట్లా రాస్తున్నారు? అది మీరందరూ ముందుకు రండి. ఇప్పుడు ఏదైనా లేదా? రామ్ గారు ఏపీఓ గారిని కూడా రమ్మనండి. ఏం
చేస్తున్నారా అని వచ్చి ఆల్రెడీ సంవత్సరం దాటింది సార్. ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ మంతే ఇవ్వాలి, కానీ సంవత్సరం కూడా దాటింది. మే 2022లో ఆ ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత అయినా మళ్ళీ పేమెంట్ చేయాలి, కానీ ఇప్పటివరకు కూడా చేయలేదు. నెక్స్ట్ మంతే మళ్ళీ వాళ్ళకి డిమాండ్ పెట్టి పేమెంట్ చేయించాలి. అవును సార్. ఏమి తెలీదా పేమెంట్ చేసిన సీఓ ఎవరు మరి? అంటే అది 100 డేస్కి సంబంధించి నెక్స్ట్ వీక్ చేశారా వీళ్ళు? చేయలేదు. చేయాలి కదా, క్వాంటిటీ డిడక్ట్ చేయకుండా వేరే వాళ్ళకి తీసుకుంటే నువ్వు మళ్ళీ రీకవర్ చేస్తావా? వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తావా? ఎవరైతే లాస్ అయ్యారో చేసిన ఏం చేస్తారండి? వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? డిడక్ట్ చేయకుండా టోటల్ క్వాంటిటీ ఇచ్చేస్తుంది. కనీసం టీఏ కానీ ఇంప్లిమెంట్ చేయాలి కదా. టెక్నికల్గా డిడక్షన్ చేసి చెప్పినావా అవును సార్. ఎన్ఎంఎంఎస్ అయితే మరి 100 డేస్ రాశారు. మరి నెక్స్ట్ వీక్ ఒకవేళ వాళ్ళు పని చేశారు అంటే 100 డేస్ ఇష్యూ కాదు. ఒకవేళ చెయ్యలేదు కాబట్టి 100 అంటే డేస్ నెక్స్ట్ వీక్ పేమెంట్ అయింది మేడం, వాళ్ళకి పేమెంట్ అయింది, ఉంది పేమెంట్ ఉంది. అయింది. అది ఎన్ఎంఎంఎస్ ఫోన్ ప్రాబ్లం పోకపోవడం వల్ల పేమెంట్ కాదు సార్, అంత 100 డేస్ ప్రాబ్లం కాదు. కాకపోతే అది వచ్చి మళ్ళీ డిమాండ్ పెట్టించి పేమెంట్ చేయాలి. ఎట్లా వస్తుంది ఎస్టిమేషన్ అంటే పని చేయకుండా ఇస్తామంటున్నారు అంతే. అంటే ఎక్సెస్ పేమెంట్ అవుతుంది కదా, డబుల్ పేమెంట్ అవుతుంది కదా, అది కూడా కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకి పేమెంట్ కాలేదు. అంటే సార్ ఏమంటున్నారు ఇప్పుడు ఆ క్వాంటిటీ మిగతా వాళ్ళకి వెళ్ళిపోయింది కదా. అదే ఇప్పుడు క్వాంటిటీ డిడక్ట్ చేయకుండా మళ్ళీ పేమెంట్ చేస్తే నీకు మళ్ళీ పోదా అమౌంట్? అది మళ్ళీ పని చేయకుండా ఇచ్చినట్టు అవుతుంది సార్. వాళ్ళ దగ్గరికి తీసుకొని వీళ్ళకి ఇవ్వాలి. నో డిమాండ్ తీసుకోండి సార్. ఎవరున్నా ఇద్దరు ఉన్నారు సార్ సెక్రటరీలు. సార్ 11 వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 2 నెలలు మాత్రమే చేయడం జరిగింది సార్. మనకి ఇంకా మిగతా నెలకు సంబంధించి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్, పూర్తిసారి అప్డేషన్ చేయడం లేదు. సార్ నేనే ఫీల్ అయ్యాను సార్. మా పీరియడ్ మొత్తం చేసిన అంతకుముందు సీనియర్ నెట్ వాళ్ళు చేయలేదు సార్. మేము వచ్చిన కాండలు అయితే నేను చేసిన సార్. నేను డిసెంబర్లో అంటే వచ్చాను వర్క్ జరిగిన పీరియడ్లో వర్క్ జరిగిన పీరియడ్ నేను చేసిన సార్. నా పీరియడ్ అప్పుడు అంత ముందుకు మాత్రమే 2022లో మాత్రం అప్డేషన్ చేయలేదు సార్. వస్తుందని తెలియలేదు, వేతన రసీదులను ఇప్పించమని తెలపడం జరిగింది సార్. ఏ రకాల రిజిస్టర్ అనేది అన్ని కూడా అప్డేషన్ చేయలేదు సార్. చేసినామని చెప్తే అయిపోతుందా అమ్మ? ఇప్పుడు చేసిన ఏదో ఎక్కడ చూపించాలి వాళ్ళకి. వాళ్ళు చేయమని చేయలేదని చెప్తుంటే మీరు చేశారని చెప్తారు. గ్రామ సభలో డిస్కషన్ కూడా జరిగితే దానికి సంబంధించిన సర్కులర్ కూడా మేడం గారికి సెండ్ చేసినాం మేడం. ఒక రిజిస్టర్ గురించి పూర్తిగా అవగాహన లేకపోతే దాని గురించి సార్ అడిగాను. అది ఒకటి మాత్రమే, ఒకటి కాదు అన్ని రిజిస్టర్లు ఒక్కటే చేసినా కూడా నేను అక్కడే ఇక్కడ ఏది రాయలేదు, ఏడికి ఏడు రాయలేదని రాలేదు. ఓన్లీ యొక్క ఫిర్యాదు రిజిస్టర్ మాత్రమే ఉంది సార్. ఫిర్యాదు రిజిస్టర్ ఒకటే ఉంది. ఫిర్యాదు రిజిస్టర్ కూడా ఆన్లైన్ ఎంట్రీ కాలేదు సార్. జస్ట్ రికార్డ్ ఉందని చెప్పేసి మేము 16 ఎంబిక్లో కూలర్ రైతుల సంతకాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. మరి ఏది రికార్డ్స్ చేస్తే ఏవమ్మా మిగతా వాళ్ళు కూడా రిజిస్టర్స్ ఎవరు అప్డేట్ చేశారు ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే క్లియర్ అయిపోతుంది కదమ్మా. సార్ ఇంకోటి ఏంటంటే సర్వే లిస్ట్ అనేది కూడా
ప్రతి మంత్ ఫీల్డ్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసి వాచర్ల సంతకాలు తీసుకోవాలి. దాని ప్రకారమే మనం వాచన్ వార్డు ఇవ్వాలి. కానీ అలా ఏం రాయకుండానే వాచన్ వార్డు అనే ఇస్తున్నారు సార్. ఇది 200 ఉందా ఆన్లైన్? రెండే ఉంది సార్. లెటర్ కూడా పంపించాను. యాజ్ పర్ ఎన్ఎంఎంఎస్ అడ్వైజర్ సార్. యాక్చువల్గా పంచాయతీ సెక్రటరీ గారు దగ్గర ఉండి చూసుకోవాలి సార్. అది ఇట్లా 6 రోజులకి 2 రోజులు కావాలి. ఫీల్డ్ లెవెల్లో ఎన్ఎంఎంఎస్ కరెక్ట్ కొట్టేస్తే 1 డే ఫస్ట్ ఆన్లైన్లో ఇది రావడం వల్ల ఇలా కొట్టింది. అవును. అంటే యాక్చువల్గా వాళ్ళు 6 రోజులు పని చేస్తే 2 రోజులకి పేమెంట్ అయింది. మిగతా 4 రోజులు పేమెంట్ కావాలి. ఆ పేమెంట్ అనేది మిగతా కూలీలకి వెళ్ళిపోయింది అన్నట్టు. సేమ్ క్వాంటిటీ డిస్కస్ చూపించు ప్లేస్, అదే నా ప్లేస్. మొత్తం ఇప్పుడు మెయిన్ రోడ్ జూకల్ రోడ్ మెయిన్ అది ఒకటి ప్రింటర్ తీసుకోండి. దీనికి అటాచ్ అయిందా టోటల్ రిప్లేస్మెంట్? 22 కూడా ఇచ్చినాం సార్. ఇవ్వలేదని ఆయన అంటున్నారు. అంటే అప్పుడు స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్ బాపతి మేము చెప్తున్న ఇష్యూ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆడిట్ ఏంటంటే 1 ఇయర్గా చేసారు. అంటే యాక్చువల్గా మనం ఇచ్చింది 15-16 నెలల మాసాలు కూడా ఇచ్చినాం, మన ఇందులో కూడా ఇచ్చినాం. తర్వాత ఏం చేసినారంటే అది అవసరం లేదు, ఆ 3 నెలల పీరియడ్ అవసరం లేదు, మాకు 1 ఇయర్ సరిపోతుంది ఫైనాన్స్ లేదని చెప్పేసి. మీకు ఇచ్చిన థిక్నెస్ ఎంత? ఇదా ఇప్పుడు ఇదా ఆర్చిది? ఆర్చిది కాదు, ఆర్చ్ పోల్స్ అన్నారు. ఇదే కదా ఆర్చిది? అది మనకి అది ఫిక్సేషన్కి ఇప్పుడు మనకి మీకు తేడా ఎందులో వస్తుంది? ఆర్చ్నెస్లో వస్తుందా? నేమ్ ప్లేట్ థిక్నెస్లో లెంత్లో థిక్నెస్ లేదు. ఇప్పుడు థిక్నెస్ మీరు ఎంత తీసుకున్నారు? మేము థిక్నెస్ చూపించారా? థిక్నెస్ కొలవడానికి లేదు సార్. ఇప్పుడు ఆర్చ్ దానికి ఫిక్స్ చేసి ఉంది, కొలవడానికి లేకుండా. మరి వాళ్ళు ఎట్లా కన్సిడర్ చేశారు థిక్నెస్? ఓవరాల్గా 2 mm ఉంటుంది, 3 mm ఉంటుంది. ఓవరాల్ కదా అది 2 mmకి ప్లేట్. మీకు ఏమైనా థిక్నెస్ ఎక్కువ ఉండే మనం చూసేది ఉంటే దానికి 3 mm కన్సిడర్ చేసుకోండి. అవును సార్. అయితే ఇప్పుడు మనకి మేము చూసినప్పుడు పెన్నే క్యాలిపర్స్ చూసుకున్నాం సార్. ఇప్పుడు వచ్చేసి ప్లేట్ కూడా థిక్నెస్ ఇక్కడ చూసినట్టు ఎన్నియర్లో లేదు కదా, అన్నీ అక్కడే సైట్ కాడికి వెళ్ళి తీసుకొని ఇట్లా రాసుకున్నాం సార్ డైరీలో. ఏం అయితే ఎంత వస్తుంది అనేది అక్కడే ఉండి చేసినాం సార్. ఇసిపేట, రంగాపూరు, పాతిసిపేట 3 ఒక లెవెల్ ఉంటుంది. మొగుళ్ళపల్లి, ములకర వీళ్ళు తీసుకున్న థిక్నెస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు సార్. వీళ్ళు 3 mm రికార్డ్ చేశారు, వాళ్ళు 2 mm అంటున్నారు. ఆ 2 mm కూడా వాళ్ళు కూడా మెజర్ చేయలేకపోయారు. అంటే అది ఇప్పుడు సార్ వీళ్ళు ఏం చేశారు కదా సార్, అంటే మెటీరియల్ ఎప్పుడైతే డంప్ అయిందో డంప్ అయిన వెరిఫికేషన్ ఇప్పుడు 2 mm 3 mm అనేది వేరియేషన్ ఎలా ఫైండ్ అవుట్, ఎలా 1 mm ఎలా వచ్చింది డిఫరెన్స్? ఎస్టిమేషన్ ప్రకారం వచ్చేసి మనకు 2 mm ఉంటుంది సార్. వీళ్ళు 3 mm బుక్ చేసుకున్నారు. 3 mm బుక్ చేసేది 3 mmకి ఇప్పుడు మన ప్రొసీడింగ్ 3 mmకే ఉంది. అట్లా అది ఆర్చ్ ప్లేట్ నేను ఇది మెన్షన్ చేయలేదు, కాకపోతే అక్కడ ఎక్కడ ఇచ్చేయాలి. సింగిల్ బట్ 3 mm సింగిల్ బట్ డబుల్ సేమ్ తీసుకున్నాం సార్. ఇక్కడ లేదు 2 mm తీసుకున్నారు సార్. సింగిల్ బట్ డబుల్ 3 mm కంటే 2 mm తీసుకున్నాం. వాలీబాల్ 100/100కి దానికి సంబంధించి మేము 3 mm తీసుకున్నాం. అసలు మీ రికార్డ్ బేస్ తీసుకున్నాం మేము కూడా, వేరే ఎక్కడ రికార్డ్ బేస్ తీసుకోలేదు సార్. ఓన్లీ ప్లేట్ ఒకటి 2 mm తీసుకున్నాం అంతే. మీరు ఎక్కడైనా చూడండి. లేదు సార్, ఇప్పుడు మనకి లోకల్ చూస్తే 4 mm వరకు ఉంటుంది, 3 mm ఉంటుంది. మీరు సైట్లో ఒక మాట, డైరీలో ఒక మాట, ఎంబీలో ఒక మాట, ఊకే 4 సార్లు చెప్పకూడదు. అడిగినాం 3 mm అంటే 4 mm ఉంటుంది సార్, థిక్నెస్ ఉంటుంది అన్నాడు. 100/100 4 mm మనం 3 mm కన్సిడర్ చేసుకున్నాం. మీరు అక్కడ చూపెట్టిన దాంట్లో కూడా స్కేల్తో పెట్టి చూపించారు. మాకు వెర్నియర్ క్యాలిపర్స్ చూపెట్టండి నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి అక్కడే చెప్పాను. వెర్నియర్ క్యాలిపర్స్ దాన్ని పెట్టడానికి ఉన్నాయి కదా సార్. మీరు ముందే తీసుకున్నా అన్నారు, అది ఫిక్స్ అయిపోయింది కాబట్టి మీరు ముందే తీసుకున్నా అన్నారు, అదే చూపెట్టాలి. చేస్తే ఇక మనం ఏం చేయలేము సార్ దానికి. ఇప్పుడు 8 వచ్చేసి రోజుగార్ దివాస్ అని నిర్వహించలేదు సార్, నిర్వహిస్తామని తెలపడం జరిగింది. దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్, చేపిస్తామని తెలపడం జరిగింది, కానీ అవి చూపించలేదు సార్. స్ప్లిట్టింగ్ జాబ్ కార్డ్ కాదు, పేరు యాడ్ చేయాలి. సబ్మిట్ చేయలేదు ఇంకా నువ్వు, సబ్మిట్ చేసినామని ఏం చెప్తాడు?
ఆమె ఇంక చేయలేదు. నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంది ముందు? నువ్వు చెప్పింది సబ్మిట్ చేసినా అని చెప్పినావు. ఫాలో అప్ చేయాల్సింది నువ్వు చెప్పాల్సింది ఏంటి అంటే అదేం చెప్పారు. 3 రోజులు పని చేస్తే సిఓ గారు పేమెంట్ చేయడం వల్ల పని చేసి నష్టపోవడం జరిగింది సార్. సిఓ సార్ అక్కడ మేట్ ఎవరో రాసినట్టున్నారు, అందుకోసమే వాళ్ళ పేరు అక్కడ నేను చేంజ్ చేయాలి. మౌనిక ప్రజెంట్ చేశారు కానీ సంతకం ఫీల్డ్కి వచ్చామంటే సంతకం చేసేవాళ్ళు కదా మేము. సంతకం చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళకి తెలిసి కదా. అంటే చాలా రోజులు పని చేసాము, మాకు ఏ వారంలో ఎంత పని చేసాము అనేది కరెక్ట్గా చెప్పలేదు. ఫస్ట్ స్టార్ట్ కాగానే టీకేపీలో ఇవి తీసుకొచ్చిన మెటీరియల్స్ 4 తర్వాత మిగతా తీసుకొచ్చింది. ఇది 4mm పెట్టినట్టు రాస్తారు సార్. ఇక్కడ 3mm తీసుకున్నాం మార్చ్ పోస్ట్. ఇక్కడ వచ్చేసి మార్చ్ పెయింట్కి వచ్చేసి 2mm తీసుకున్నాం. తర్వాత వాలీబాల్ పోల్స్కి వచ్చేసి 3mm తీసుకున్నాం. డబుల్ సింగిల్ బార్ పోల్స్కి వచ్చేసి 2mm ఫస్ట్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఏమంటే 5mm వరకు ఇచ్చారు, 6mm కూడా ఇచ్చింది నేమ్ రేట్. కాకపోతే అంత తీసుకురాలేదు. అయితే సెకండ్ టైం ఇచ్చిందంటే 32,000 వరకే కలెక్టర్ సార్ ఇచ్చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అక్కడే తీసుకురావాలి మీరు. ఇవి ఫస్ట్ తీసుకొచ్చిన మెటీరియల్స్ మొగుళ్ళపల్లి, ములకలపల్లి, మొట్లపల్లి, అంకుశాపూర్ సార్. ఈ 4 జీపీలు హనంకొండలో తీసుకొచ్చారు. అది 33,000 ఫస్ట్ మనకి నేమ్ ప్లేట్ పెట్టడానికి 6mm ప్రొసీడింగ్ ఉంది సార్. బట్ ఫీల్డ్ బట్టి తీసుకోవాలి. ఫీల్డ్ బట్టి 4mm వేసినాం, 6mm చేయలేదు. కానీ మాకు ఫీల్డ్లో ఎక్కడ 4mm చెప్పింది వచ్చారు కదా. నేను ప్రతిసారి అడుగుతున్నాను ఎందుకు దీనికి 4mm ఆడారు, ఎందుకు దీనికి 3mm ఆడారు. నేను మిమ్మల్ని అడిగాను, వినండి అడిగాను ఫీల్డ్లో. అడిగితే మేము పెట్ట ముందుకు తీసుకున్నామంటే నాకు ఒకటి చూపెట్టండి అని చెప్పాను. నేను అప్పుడే చెప్పిన యాక్చువల్లీ 100mm పోల్కి సంబంధించి 3mm లేదు సార్. నువ్వు 6mm అని అంటే నాకు చూపెట్టమని 100mm 4mm ఇచ్చినారు. ఇప్పుడు ఈ 4 జీపీలకి ఇష్యూ అన్ని జీపీలలో 4 జీపీలు వచ్చేసి హెవీ మెటీరియల్ సార్. ఇవి మిగతా జీపీలు కూడా వేరే, అవి తక్కువ ఇంకా లో కాస్ట్ ఉన్నాయి. 3,000 8,000లో కూడా వేసినవి ఉన్నాయి బడ్జెట్లో విత్ ఇన్ ఎస్టిమేషన్ సార్. గుళ్ళకత్తి జీపీలో ఆల్రెడీ మెటీరియల్ తీసుకొచ్చింది, పక్కన పెట్టారు, ఇన్స్టాల్ చేయలేదు. ఇంకా అక్కడ తీసుకెళ్ళి చూపెట్టమన్నా కూడా చూపెట్టుకోవాలి. అంటే దానికి హోల్స్ కానీ అన్నీ కూడా కింద ఉన్నప్పుడు ఇన్స్టాల్ చేయకముందు తీసుకోవచ్చు. అక్కడ మరి అది దానికి సంబంధించి డిఫరెంట్ మెటీరియల్ అది మళ్ళీ డిఫరెంట్ మెటీరియల్ అది వేరే మెటీరియల్ ఉంది సార్. ఉందా అంటే ఇది దాని మీద కొంచెం హెవీ అయ్యి ఈ 4 అంటే ఇవి పర్టికులర్గా మనకి ఏదైతే వాడాలనే స్ట్రక్చర్ ఉంటుందో అట్లున్నాయి సార్. రిమైనింగ్ చిన్న సైజు లేకపోతే 40mm వాడాలి. దీనిలో ఎక్సెస్ దాని ప్రకారంగా తీసుకున్నారా అట్లా కూడా తీసుకున్నాను. అయితే ఈ ఫార్ములా ప్రకారం ఇది వేరే మెటీరియల్ కాడికి వెళ్ళాం సార్. మెటీరియల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటో అక్కడికి వెళ్ళినాం అనుకో, ఎక్కడ మెటీరియల్ క్వాలిటీ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అంటే జమ్మికుంట, టేకుమాట్ల, చల్లగరిగా, చిట్టాల ఇవన్నీ తిరిగినాం సార్. ఎక్కడ ఉన్నాయంటే అక్కడ చెప్పినాం సర్పంచ్ వాళ్ళు చెప్తే వాళ్ళు తీసుకొచ్చారు. ఇది టేకుమాట్లకి వెళ్ళి తీసుకొచ్చిపోయినాం సార్. అది పథకం పెట్టినాం కాకపోతే సార్ మేము ఎంత ఉంటే అంత చేసినాం సార్ అని చెప్పినాం. రాయలేదు సార్, రాయాలి సార్. ఇప్పుడు రాయలేదు మేము చెప్తున్నాం కదా. నోట్ రాయాలి. ఏం చేశారంటే 0 డిమాండ్ అని పెట్టారు. దీనికి సంబంధించిన రికార్డు ఓన్లీ ఎంపీ మాత్రమే ఆ ఎంపీ రికార్డ్ చేయకపోతే ఉన్న డిమాండ్ డిలేట్ వాళ్ళు పనిచేసిన దాంట్లో కూడా మనకు ఆధారం అక్కడ మస్టర్ అనేది ఉండాలి. థియేటర్ మాత్రం రాదు, అది లేదు, అది ఇవ్వలేదు. తర్వాతకి ఈ కొత్త మస్టర్స్ పేమెంట్ చేసాం. ఏది మరి ఎందుకు సబ్మిట్ చేయలేదు? పీరియడ్లో లేవని వేసి అవి మీరు ఇవ్వకపోయినా పర్లేదు, పాత పని చేసినవి ఇవ్వమని అడుగుతాం.
కొత్త ఆల్రెడీ మేము తీసేసుకున్నాం. ఎన్ఎంఎస్ యాప్ ప్రాబ్లం ఉండి అవి అప్పుడు ఆపేసినాం సార్. జీరో డిమాండ్ పెట్టి మళ్ళీ ఓకే సార్. డిమాండ్ పెట్టేసి ఇప్పుడు 16 నెలలు అవుతుంది, మళ్ళీ పేమెంట్ చేయలే కదా? ప్రజెంట్ పేమెంట్ లేదు, ఈ గ్రూప్లో చేయలేదు. నెక్స్ట్ చేసిన గ్రూపులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రూపులలో వాళ్ళు పనిచేసిరా లేదనడానికి పాత మాస్టర్స్ ఇవ్వలేదు. రెండోది ఏంటంటే వీళ్ళకి పేమెంట్ ఇన్ని రోజులకి అయిందనడానికి నిర్ధారించడానికి లేదు. ఒకవేళ అయితే అన్ని గ్రూపులకి ఈక్వల్గా పేమెంట్ కావాలి అక్కడ, అది దానికి సంబంధించిన మాస్టర్స్ ఇవ్వలేదు. ఓన్లీ జీరో డిమాండ్ పెట్టి ఉండటం వల్ల మనం ఆన్లైన్లోకి వెళ్ళి తీయలేదు. జస్ట్ నో పేమెంట్ అయిన వాటికి డీటెయిల్స్ తీసుకున్నాం, ఎందుకంటే వాళ్ళని అడిగాం మేము. ఇందులో కూడా మళ్ళీ 1 year తర్వాత 11 నెలల తర్వాత ప్రాబ్లం ఉండడం వల్ల రీడిమాండ్ పెట్టి పేమెంట్ చేస్తాం సార్. ఆల్రెడీ మనీ కూడా వాళ్ళందరూ బెనిఫిషియర్స్కి పే చేశాను సార్. ఇప్పుడు ఈ ఇష్యూలో మాత్రం పోలేదు, ఇంకా కొన్ని గ్రూప్లో పేమెంట్ అండి, అది కూడా ఉంది సార్. రెండు ఉంటాయి. ఒకటి అన్ని వర్క్ ప్రెషరేనా అమ్మ? ఇంకేం పని చేయడం అనుకున్నారు మరి మీరు? అన్ని వర్క్ ప్రెషర్ అంటే ఇంకేం పని చేయడం అనుకున్నారు? ఏది కంప్లీట్ చేశారు? చేసిర్రా? చూపించమ్మా, ఇటు వచ్చి ఫోటోస్ మాత్రం నిర్వహించడం జరిగింది సార్. మిగతా 2 రకాల ఫోటోస్ అనేది నిర్వహించలేదు. వాళ్ళు వర్క్ లిస్ట్ చూసారు. టీఏ లింగమూర్తి. ఉన్నది వాళ్ళు ఉన్నది దేనికి? హౌస్ ఉన్నా తీసేసి జీతం ఇచ్చి తీసుకుంటావా? ఇక్కడ నీకు 4 వేసారు కనపడదా? ఇక్కడ 4 ఉందో 5 ఉందో? వాళ్ళని అడిగితే ఫీల్డ్ ప్రెషర్ అంటారు, మీకేంది కంప్యూటర్ ప్రెషరా? చెక్ చేసుకోవాలి కదమ్మా 1-2 సార్లు. ఎంతసేపు పడుతుంది? 1 నిమిషం పడుతుంది చెక్ చేసుకొని మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే. చేపిస్తున్నారా ఇప్పుడు? చేపిస్తున్నారా? ఇక్కడ వాగా ఎక్కడ ఉందమ్మా? చాలా బాగుంది. ప్లాంట్ రిప్లేస్మెంట్ అయితే 100% అవే ఫోటోలు వాళ్ళకి చూపించాను అన్ని. సో రిప్లేస్మెంట్ చేయించారు. చేపిస్తా అంటున్నారు. నవంబర్లో కదా ఇది అయింది. అప్పుడు దానికంటే ముందే రిప్లేస్మెంట్ చేయించారా? ఇది అక్టోబర్లో ఉంది. అర్థం కావట్లేదు మీరు చేపిస్తున్న ఫోటోలు ఏమైనా ఉన్నాయా? మేమేమో బాగు అంటారు, మీరేమో రోడ్ అంటారు. జరిగింది నీ టైంలో కదా. ఇప్పుడు ఏం జరిగింది చెప్పమంటున్నాం. సిచ్యువేషన్ అప్పుడు జరిగింది అయితే మీరే పీరియడ్లోనే కదా. అప్పుడు ఏం జరిగిందో చెప్పమంటున్నాం. ఇప్పుడు చేపించేది రాంది ఇప్పుడు పిఎస్ చెప్తాడు. మీరు ఇప్పుడు అప్పుడు ఏం జరిగిందో చెప్పండి అమ్మా. ఇప్పుడు నువ్వు బెడ్ ఇచ్చినా అంటున్నావు, ఇది రిప్లేస్మెంట్ ఫొటోస్ అంటున్నావు. రిప్లేస్మెంట్ ఫొటోసా లేదా పెట్టి 7807 దీంట్లో ఇంక్లూడెడ్ కదా. ఇప్పుడు ఆమె అనేది 35,000 ఇది ఇంక్లూడెడా అని అడుగుతున్నా. 7807 పేమెంట్ ఇప్పుడు చేశారు సార్. ఇది ఊరొచ్చారు, ఇది ఊరొచ్చారు. మేడం నేను అన్ని గ్రామసభలు అడుగుతున్నాను మేడం, ఏం లేవు ఈ డేట్లో పేమెంట్ చేయలేదట, తర్వాత డిలే పేమెంట్ చేసేది కదా. ఇది దీని ముందు వర్క్ మళ్ళీ సార్ అన్ని పేమెంట్లు అయినాయి సార్. నెక్స్ట్ ఆడిట్కి వస్తాయని చెప్పేసి పక్కన పెట్టాను. ఓకేనా సార్? ఇంకేమన్నా డౌట్ ఉందండి? 3 మాస్టర్స్ లేకుండా మళ్ళీ అది ల్యాండ్ డాక్యుమెంట్స్ అని ఆధార్ కార్డ్ తీసుకున్నాను.
ఇప్పుడు ఇది ఎన్ఎంఎస్ ప్రకారం పేమెంట్ సార్ ఇది పోయినసారి కూడా వచ్చింది డిఆర్డిఓ సార్ డిమాండ్ చేయించమని పోయినసారి ఇష్యూస్ పాత మాస్టర్స్ ఉన్నాయి, కొత్త మాస్టర్స్ ఏది చేసింది రీడిమాండ్ పెట్టి చేసింది ఇది రీడిమాండ్ చేశారు. ఈ రీడిమాండ్ మాకు 3 days అయితే 4 days చేసింది. కాదు రీడిమాండ్ పెట్టినాం కాకపోతే మాస్టర్స్ సేమ్ సార్. సార్ రీడిమాండ్ ఎల్లారెడ్డిపల్లి సర్కార్ ఆ రోజు ఒకటి జరిగింది ఏంటంటే ఎంఎం ట్యాక్ కాడ వర్క్ చేస్తుంటే ఒక మనిషి అనుకోకుండా దెబ్బ తాకి చనిపోయింది. వాళ్ళు పని చేసేటోళ్ళు టైం అయిపోయింది కాబట్టి అందరూ కదలేదు, కొందరు సంతకాలు పెట్టలేకపోయింది ఎందుకంటే దగ్గర వాళ్ళు అని. ఇంకొక రోజు ఏంటంటే ఈయన సెల్లు ఖరాబ్ అయ్యి అప్పుడు మేటి అప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ లేరు కదా సార్, ఈయన సెల్లు వాళ్ళ కొడుకు నీళ్ళలో వేసే వరకు ఆ సెల్లు పని చేయకపోతే ఆ రోజు ఒక రోజు కొట్టలే. శృతి మేడానికి చూస్తే మేము 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చి మేడంకి ఇట్లా పరిస్థితి ఉన్నది కొట్టాలని కొన్ని పైసలు చూస్తే రాని రోజులు ఉన్నా కానీ చాలాసార్లు ఎంపీఓ గారు చూసి చెప్తే సెల్లు వేయిందని నీళ్ళలో పడ్డ చూపించడం వీటికి వచ్చి అట్లా ఒక 2 తప్పిదాలు జరిగినాయి. కానీ ఎవరికి రానోళ్ళకు పేమెంట్ ఇవ్వకుండా వచ్చిన వాళ్ళే పేరు రాసుకున్నాడు అనేది జరగదు దాదాపుగా. అనేది 4 రోజులకు వస్తే 3 రోజులకి ఎందుకు పేమెంట్? 4 రోజులు అందరూ వస్తే మొత్తం 4 days పెట్టట్లేదా? అదే సార్ డిమాండ్ తీసుకోలేదు, నో డిమాండ్ తీసుకోలేదు. శ్రీకాంత్ ఎవరు? ఫోటోస్ నిర్వహించారు సార్, వర్క్ ఫైల్స్ కూడా చేశారు. నీ జీపీ అన్ని చేసినప్పుడు పక్క జీపీ ఇన్ఛార్జ్ కూడా చేయాలి కదా. రోల్ కాల్ చేయడం జరిగింది సార్, చెక్ పేమెంట్ కూడా ఉంది సార్, 12 కాలమ్స్ రాశారు, సర్వే రిజిస్టర్ కూడా అప్డేషన్ చేశారు. నెక్స్ట్ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. సునీల్ అండ్ సుజాత్ ఇదే పీరియడ్ ఉంది. నువ్వు సునీలా? నీ పీరియడ్ ఉందా? మాట్లాడేది సునీల్ ఎవరు సుజాత్ ఎవరు అంటే అటు ఇటు ఇలా దగ్గర ఏమైంది? ఎందుకు తీసుకోలేదు డిమాండ్? నో డిమాండ్ ఏడు రకాల రిజిస్టర్లో కేవలం 4 రిజిస్టర్లు మాత్రం నిర్వహించడం జరిగింది. మిగతా 3 రకాల రిజిస్టర్లు పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్, కాకపోతే తాత్కాలికంగా నిర్వహించడం జరిగింది. 3 స్థాయిల ఫోటోలు అనేవి చూపించలేదు సార్ ఇక్కడ. ఈ జీపీ కొన్ని జీపీలు నాకెందుకు చూపించిన అంటున్నావు? చూపించినట్టు గ్రామ సభలో మేము వచ్చినాం కదా ప్రతి ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ అన్ని కలిపి ఒక కట్టలాగా అక్కడ ఉన్నాయి, అందులో ఉన్నాయి చూసుకోండి అని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా చూసుకున్నాం. అట్లా అంటే జీపీల రిజిస్టర్లు మా రిజిస్టర్లు వేరు చేసుకునేసి మేము చూసుకున్నాక మొత్తం ఎంటీ రిజిస్టర్లు ఉన్నాయి సార్. అంటే నేను మానిటరింగ్ చేసినప్పుడు వెళ్ళి చూశాను. అలా అటెండ్ అయినప్పుడు పిఎస్ వివరణ ఇక్కడ నుంచి నిర్వహిస్తామని తెలిపారు. ఫేస్ చేయమని ఉందా? ప్రొసీజర్లో ఫేస్ చేయమని ఉందా? రాయమని ఉందా? అలా అసలే రాయలేదంట సార్. లేదు సార్, అయితే వాస్తవానికి అక్కడ ఒక్క రిజిస్టర్ కూడా ఫిల్ చేసినట్టుగా లేదు సార్, నిర్వహించట్లేదు సార్. ఇట్లా నేను ఎక్కడైనా పెట్టచ్చు సార్. నేను వీక్ వైజ్గా రాసాను సార్, పేజ్ వైజ్ గ్రామ సభలో ఆ 4 వర్కర్లు అక్కడనే ఒకటి కట్ట సార్. కొన్ని చేయించిన సార్ ఇప్పటికి. ఈ పీరియడ్లో పెట్టించినవి ఉన్నాయి మీ దగ్గర? పెట్టించిన ఫొటోస్ ఉన్నాయి సార్, ఫొటోస్ ఉన్నాయి సార్. పెట్టించిన ఫొటోస్ మనకి మన జూలై ఆగస్టులో కదా వచ్చి లేట్ తీసుకొచ్చిన అంతకుముందు ఆడిట్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగి ఫోన్ చేసినారు. అట్లేం అడగదు.
మామూలు రికార్డ్స్ అంటే మేము పంపించాము. ఇక వాళ్ళు పీజీ ఉన్నారు కావచ్చు, ఫీల్డ్ విజిట్ కొలతల అప్పుడు లేకపోతే ఆల్రెడీ అంతకుముందు ఫీల్డ్ విజిట్లో ఉన్నారు కాబట్టి మాకు ఎప్పుడో ఇది ఎవరు మిస్టేక్ ఫర్దర్గా రికార్డులు ఎత్తినప్పుడు దొరికింది అది అట్లనే మాకు బిలో పెట్టించారు. అది ప్రాసెస్. వాళ్ళు అడగట్లేదా వాళ్ళు? నీకంటే ముందే ఉన్నారు. పేమెంట్ అనే ఎందుకు వస్తారు వాళ్ళు? మీ ఇంటి చుట్టూ తిరుగుతారా వాళ్ళు? చిన్న అమౌంట్ ఉన్నాయి, రికవరీ పెట్టమంటారా మీ దగ్గర? మీ ఇష్టానుసారం రికార్డ్స్ పడేసేయండి. అమౌంట్స్ అయిపోతాయి, వాళ్ళు మాకు తెలియదని చెప్పండి. ఏమేమో వర్క్ ప్రెషర్ అని చెప్తుంది. మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయంటే కాదు, ఒక రిజిస్టర్ ప్రాపర్ రిజిస్టర్ పెట్టట్లేదు. మీరు మస్టర్ ఎక్కిపోతే ఇందులో వస్తుందా లేదా పేమెంట్ రిజిస్టర్ పెట్టారు ఎప్పటికైనా. పని చేసినంత వరకు నువ్వు పేమెంట్ చేపించేసి మరి ఇప్పుడు 42 రోజులు పేమెంట్ చేసిన రోజ్గార్ దివస్లో ఏం చేయాలి? తొందరగా అయిపోవాలి, అంతే. ఆడి వెళ్ళిపోవాలి. ఆడ పని వెయిటింగ్ కదా నీకోసం, కానీ ఏం చేయాలో తెలియదు. మరి ఏం చేస్తావు? మరి నెక్స్ట్ రోజ్గార్ దివస్ పెడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఎక్కడ పెట్టాలి రోజ్గార్ దివస్? ఎక్కడ పెట్టాలి? ఏంది సగం మంది పని చేసేట్లు తెలియదు. రోజ్గార్ దివస్ అనేది పని ప్రదేశంలో పెట్టాలి. దానికి సంబంధించి ప్రతి పనికి సంబంధించి ఏ విధంగా ఉంటే ఏ విధంగా చేయాలి, వాళ్ళకు ఉండే హక్కులు ఏంటి, వాళ్ళకు ఉండే ఎంటైటిల్మెంట్స్ ఏంటి అన్నీ కూడా వాళ్ళకి వివరించాలి. మనకి ఏదైనా కొత్తగా ఉన్నాయి కానీ ఆధార్ కార్డ్ అప్డేట్ వచ్చింది, ఎన్ఐసికి మారినాం రాగాస్ నుండి, కొత్త ప్రతి వారం కూడా కొన్ని కొత్తగా డిస్కషన్ చేసుకుంటున్నాం. వాటన్నిటిని కూడా వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ వాళ్ళందరితో అవేర్నెస్ చేస్తున్నట్టుగా ఒక ఫోటో తీసి ఆ ఫోటో దానిలో పెట్టేసుకోవాలి. ఆ వెంటనే వాళ్ళకి సంబంధించిన సంతకాలు కూడా తీసుకోవాలి. మినిట్స్ రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి దానిలో వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. వృత్తికి ఏంటంటే మనం చేసే పనిలో వాళ్ళని భాగస్వాములు మనం చేసే పని వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా. వర్క్ ఎంపిక చేసినప్పుడు 2022-23 సంవత్సరానికి సంబంధించి డిమాండ్ నో డిమాండ్ అనేది ఇవ్వలేదు సార్. పిహెచ్లో చూపిస్తామని తెలిపారు. సార్ చేస్తామని తెలిపారు. రేసిప్ట్స్ ఇవ్వడం లేదు సార్. సుస్థిర ఆస్తుల రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. ప్రజావేదికలో చూపిస్తామని చెప్పారు. ఫొటోస్ ఇన్హౌస్ గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. వర్క్ ఫైల్స్ ఏంటి? వర్క్ ఫైల్స్ చేసాం సార్, కాకపోతే ఎన్ఐసీలో 18 డాక్యుమెంట్స్ 12 వస్తున్నాయి సార్. ఎందుకు అంతే? ఆరేమైంది? రావట్లేదు సార్ ఎన్ఐసీ. రికమెండ్ చేయలేదు సార్. చేయలేదు సార్. 12-13 కాలమ్స్ రాయడం జరిగింది సార్. సర్వే రిజిస్టర్ కూడా అప్డేషన్ చేశారు. ఇక్కడ నేమ్ బోర్డ్స్ సంబంధించి 21 పన్నులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ అనేది నిర్వహించలేదు సార్.
ఏమైందమ్మా? ఇద్దరు ఒకటేసారి కట్టిస్తారా? రిపేర్ కాలేదు. ఎంతసేపు అన్నం 26 సార్. 25 కూడా సేమ్ సార్. అది రోజుగా అది వస్తుంది. రోజుగారు కాదు ఇది. డిమాండ్ నో డిమాండ్ అంటున్నారు. అదే సార్. అవగాహన కల్పించాలనేది కంటిన్యూషన్ ఇష్యూ నెంబర్ వేసి ఉంటారు. మళ్ళీ వేసినప్పుడు ఎందుకు తీయలేదని క్వశ్చన్. ఇప్పుడు గురించి అడగలేదు. నువ్వు చేసింది మిస్టేక్ అని అర్థమైంది. అప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతున్నావు. లేకుండా పేమెంట్ చేశారు సార్. గ్రామ సభలో పని ఒత్తిడి వలన చూసుకోలేని తెలపడం జరిగింది సార్. టోటల్ డేస్లో తప్పుగా రాయడం వల్ల నష్టపోవడం జరిగింది సార్ కూలి. పెట్టిన రికవరీ కలదు. ఫీల్డ్లో వెళ్ళి చూడగా లేవు సార్. వర్షాల కారణంగా పోయినాయని తెలపడం జరిగింది. గ్రామ సభ తర్వాత పెట్టించింది 12/6/2023 6వ నెల సార్. మన ఇది 11వ నెల తారీఖు జరిగింది. సార్ ఫోన్లో పంపించండి. ఫోన్లో వస్తాయి కదా. ఇది ఓన్లీ మన జీపీ పెరిగినా పంపిస్తుంది. లేదు నేనే వెళ్ళి ఇవ్వలేదు. నేను మేడం ఎవరికి ఇచ్చాను? నాకు ఇచ్చిరంటే డైలీ నేనున్నా. రికార్డు వెరిఫై చేసింది కూడా నేనే. అట్లా నేను చూడకుండా ఎట్లా రాస్తాను మేడం? మీరు ఎట్లా అంటారు? నేను చూడకుండా ఎట్లా రాస్తాను? ఆయన చెప్పిండు. మీరు ఎట్లా గ్రామ సభలో చెప్పారు? అవును, దానికి చూపెట్టలేదనంటే నేను యాక్సెప్ట్ చేశాను. అవును, ఇప్పుడు ఇది ఇన్హౌస్లో రాలేదా? ఇది డిస్కషన్ రాలేదా? అప్పుడు మరి అప్పుడు ఎందుకు వద్ద కన్నా మొక్కలు చనిపోవడం జరిగింది. రాసుకోమని చెప్పాం. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఉంటాయి సార్. ఇప్పుడు మనకు ఎంబీ క్వాంటిటీ కూడా దీనికి క్వాంటిటీ సరిపోవాలి. సరిపోతుంది సార్. దానికి సంబంధించిన వేరే దానికి సంచి తీసుకొచ్చారు పూర్తిగా జీపీ నుండి. అందులో నుండి తీసుకొచ్చారు. రికార్డ్ అక్కడే ఇచ్చేసి వచ్చారు సార్. ఇట్లా ఆల్ జీపీస్కే తీసుకున్నాం. నేను చెప్తున్నా అంతే. ప్రతిదీ ఏపీఎస్ఆర్కి ఇస్తే పిఎస్లు ఏపీఎస్ఆర్కి ఇస్తే ఏపీఎస్ఆర్ ఇనిషియల్ వేసేసి మాకు ఇస్తే మేము రికార్డ్ చేస్తాం. ఎక్కడ ఉన్నాయి మేడం? కోర్టు షిఫ్ట్ చేస్తారు. అది ఎవరికి యూజ్ అవ్వట్లేదు అని కోర్టు షిఫ్ట్ చేస్తారు సార్. కాకపోతే కోర్టు ఉంది, వేరే పోల్స్ ఉన్నాయి. ఈ పోల్స్ లేవు సార్. మనం పెట్టిన పోల్స్ లేవు సార్. మండలంలోనే ఇనాగ్రేట్ అయింది సార్. పెద్దకొండపల్లిలో పోతుగలు సార్. అన్నీ ఉన్నాయండి. అన్ని స్ట్రక్చర్స్. ఇనాగ్రేషన్ చేసిన ఫొటోస్ లేవా అమ్మ? ఇది పెట్టారు ఇనాగ్రేషన్కి వచ్చింది. ఇది ఆడుతుంది సార్. వాళ్ళు ఆడుతున్నారు సార్. జీపీలో ఆడుతున్నారు సార్. కోర్టులో వాలీబాల్ ఇక్కడ ఆడుతున్నారు. ఖోఖో ఇక్కడ పోల్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. వాలీబాల్ ఆడుతున్నారు. జూన్ 2కి పెద్దకొండపల్లి మండలికి 2 ఇనాగ్రేట్ కావాలంటే అవి 2 చేసాం సార్. కరెక్ట్ సార్ వస్తానని అన్ని నైట్ పోయి మార్కింగ్ చేసుకున్నాను. ఇనాగ్రేషన్ సార్ ఇనాగ్రేషన్ జరిగినప్పుడు ఉంది. ఇప్పుడు వెళ్ళేసరికి ఫీల్డ్లో లేదు. ఓన్లీ ఆర్చిలు ప్లేట్ మాత్రమే ఉంది. పోల్స్ ఎక్కడ ఉంది? సర్పంచ్ గారు ఇక్కడ వర్క్ జరుగుతుంటే అది పెట్టిస్తామని తీసుకొచ్చి స్కూల్లో షిఫ్ట్ చేస్తామని చెప్పి కాంపౌండ్ వాళ్ళు అక్కడ ఎంఓ వర్క్ అయితేనని వాలీబాల్ ఇక్కడ పెట్టారు, షటిల్ ఇక్కడ పెట్టారు. 2 కోర్టులు ఉన్నాయి సార్ అక్కడ. మనం ఇప్పుడు ఫిక్స్ చేసాం కదా సార్. కరెక్టే. వాలీబాల్ పోల్స్ పెట్టారా ఇప్పుడు? ఉన్నాయి సార్. ఫోటో చూపెట్టండి మేడం. ఇప్పుడు అదే లొకేషన్ ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ 20 రూపాయలు. అదేవిధంగా ఇటు వర్క్ కూడా వాళ్ళు ఇల్లులాగా మార్చుకోవడం జరిగింది సార్.
సమాచారం సార్. అనేది తీసుకోవడం లేదు సార్. లేదు సార్ 11. జీపీకి వెళ్ళి సార్ రేపు ఒక్కరోజు టైం ఉంది, ఎల్లుండి ఇచ్చేసి గ్రామసభ పెట్టింది సార్. నేను రేపు వెళ్ళి కానీ ముందు రోజు గ్రామసభ పెట్టి ఎట్లా తీసుకుంటాం అనుకున్నారు సార్. మేడం ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే మీరు ఫోటో చూస్తే కరెక్ట్ లొకేషన్ అదా కాదని మేము అక్కడ గుర్తించగలుగుతాం. మీరు అంత అయిపోయిన తర్వాత చూస్తే మేమేం చేస్తాం దాన్ని? మీరు వర్క్ వైలో ప్రతిదీ కూడా 3 రకాల ఫొటోస్ పెట్టాలి. ఇక్కడ 4 రోజులు ఉన్నాయి మేడం రికార్డ్ తీసుకోవడానికి. 4 days ఉన్నాయి. సర్వే లిస్ట్ అనేది అప్డేషన్ చేయడం జరిగింది సార్. టోటల్ ఎన్ని మొక్కలు పెట్టని రాస్తున్నారు, కానీ ప్రతి నెల వాళ్ళ సంతకాలు కూడా తీసుకోవాలి ఎన్ని మొక్కలు అని. దాంట్లో టీఏ గారు 75% చెక్ అంటే మనకు సంతకాలు చేయాలి వెరిఫై చేసి. ఓన్లీ ఏంటంటే వీళ్ళు రాస్తున్నారు అంతే, మేము అది కూడా యాక్సెప్ట్ చేస్తాం. మరి ఉన్నాయి 850 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డు ఇప్పిస్తామని తెలపడం జరిగింది. తీసుకోవడం లేదు, ఇక్కడ నుండి నిర్వహిస్తామని చెప్పడం జరిగింది సార్. సార్ ఇక్కడ 6 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. సుస్థిర ఆస్తుల రిజిస్టర్ నిర్వహించలేదు సార్. 2 రోజులలో నిర్వహిస్తామని తెలపడం జరిగింది. సార్ ఇక్కడ పనులు జరుగుతున్నప్పుడు ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. మిగతా ఫొటోస్ ప్రజావేదికలో చూపిస్తామని తెలపడం జరిగింది. 8 o'clock చేస్తాం మేడం. అన్ని మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. పని చేయడం జరిగింది, కానీ సిఓ గారు 4 రోజుల పేమెంట్ చేయడం వల్ల 90 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అట్లా కాదు ఇట్లా రాయాలి ఇట్లా రాయాలని చెప్పండి. ఒకసారి ఎంబీ అవును సార్ డిస్కషన్ అయింది, నేను రాసినట్టు కాదు అంటున్నారు. ఒకసారి ఎంబీ ఇవ్వండి, నేను సార్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఎఫ్డీలో రికవరీ టోటల్ కాలం వ్యక్తులు అవసరం లేదు. వ్యక్తులలో కూడా చెప్పండి మేడం, అక్కడ ఉంది కదా రికార్డ్ చెప్పండి. స్టాండర్డ్ ఉంటాయి సార్, లైక్ విడ్త్లు ఈ మన ఎర్త్ వర్క్కి స్టాండర్డ్ విడ్త్స్ ఉండవు సార్. మనకి వర్క్ అయ్యే కొద్దీ ఏదో ఎక్కువ వచ్చు. అట్లంటే క్లాస్లో మీరు వెజ్లు కూడా తీసుకోవాలి మేడం. యావరేజ్ మనకు టెక్నికల్ వర్క్ చేసిన తర్వాత పాయింట్ కరెక్ట్ చేసా కానీ ప్రొసీజర్ అది కాదు. మళ్ళీ లెంత్ విడ్త్ రాసే తీయాలి సార్. విడ్త్లు వచ్చేసి బాటం విడ్త్ చేంజ్ అవుతుంది. ప్రీ మెజర్మెంట్ ఇక్కడ 0.5 ఉంటే ఇక్కడికి వచ్చే వరకు 0.3కి వస్తుంది. సార్ అది నేను యావరేజ్ తీసుకున్నాను కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. అది కాదు మేడం, నాకు చెప్పాలి, రికార్డు చెప్పాలా. మెన్షన్ చేయలేదు సార్. ప్రొసీజర్ ప్రకారం యావరేజ్ విడ్త్ కూడా చేయాలి. ఇది 1.5 + 1 సార్. ఎస్ఆర్ఎస్పి స్ట్రక్చర్లో మనకి ఉంటుంది సార్. ఇక్కడ ట్రైపిజియన్ స్ట్రక్చర్ వస్తుంది, అక్కడ కూడా తీసుకోవాలి. మరి అట్లా అంటే డెప్త్ యావరేజ్, కానీ మనం ఏంటంటే టెక్నికల్ ఎర్రర్ కింద దాన్ని తీసుకుని యావరేజ్ తీసుకున్నాను సార్. ప్రీ మెజర్మెంట్ చూడండి 1.5 1 ఇవి రెండింటిని యావరేజ్ చేస్తే 1.25. అవును సార్, అది నేను ఎస్టిమేషన్ చేసినప్పుడు అంత ఉంది. నేను తెలియదు సిల్ట్ ఫామ్ అయ్యి కూడిపోయింది సార్. దాన్ని నేనేం చేస్తాను? మీ స్టాండర్డ్ వర్క్ అన్నారు కదా మేడం. ప్రజెంట్ సార్ ఇక్కడ నర్సరీకి సంబంధించి 22,000 మొక్కలు పెంచినట్టు రికార్డు అందుకలదు, కానీ 4,120 మొక్కలు మాత్రమే రికార్డు ఉంది సార్. మిగతా 17,820 మొక్కలకు సంబంధించి రికార్డు అనేది నిర్వహించలేదు. స్టాక్ రిజిస్టర్ కూడా నిర్వహించలేదు సార్. విజిటర్ రిజిస్టర్ కూడా నిర్వహించలేదు. ఇండెంట్ కూడా లేదు సార్.
17,820 మొక్కలకు గాను 52 చేయడం వల్ల పేమెంట్ రాలేదు, ఇప్పించమని తెలపడం జరిగింది సార్. అకౌంట్ నెంబర్ ఒక 1 వీక్ కరెక్ట్గా కొట్టింది సార్. తర్వాత నెక్స్ట్ నుంచి అకౌంట్ నెంబర్ ఎంటర్ తప్పు చేసింది సార్ ఆపరేటర్. మొన్న వీళ్ళు పోయినప్పుడు అంటే మాకు వాళ్ళు ఎప్పుడు వచ్చి డబ్బులు వాళ్ళే అని చెప్పలేదు సార్. వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి అమౌంట్ ఆ డబ్బులు మార్చరాదు ఆన్లైన్లో ఒక్కసారి ఫస్ట్ ఎంటర్ అయిన అకౌంటే ఉంటుంది, అది ఫ్రీజ్ అవుతుంది. మళ్ళీ పేమెంట్స్ అయినాయి కదా తర్వాత 13వ విడతలో 100 days కంప్లీట్ అయింది, పేమెంట్ కాలేదని రాశారు సార్. పిఓ గారు కూడా అంటే పేమెంట్ చేయమని రాశారు సార్, కానీ ఇప్పటివరకు కూడా పేమెంట్ చేయలేదు. మళ్ళీ గ్రామ సభ కూడా 24వ తారీఖు అయిపోయింది సార్, కానీ ఇప్పటివరకు కూడా డిమాండ్ పెట్టి పేమెంట్ చేయించలేదు. 13వ విడతలో అప్పుడు వచ్చింది పేమెంట్ చేయించమని రాశారు, అప్పటి నుంచి ఇప్పటివరకు పేమెంట్ చేయలేదు. కనీసం ఇప్పుడైనా డిమాండ్ పెట్టి కూడా పేమెంట్ చేయించలేదు. ఇప్పుడు మళ్ళీ పేమెంట్ ఇప్పించాలి సార్. ఆల్రెడీ 13వ విడతనే వచ్చింది సార్ అది. ఈ క్రిమిటోరియా ఇట్లా అవన్నీ మొత్తం ఫ్లడ్లో పోయినట్టు చూపించారు సార్. ఇక్కడ 7 పందినాలు అంటే టోటల్ కనుమత ఎక్కువ రాయడం వల్ల 865 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. ప్లే స్లిప్స్ అనేవి ఇవ్వడం లేదు సార్. సార్ ఇక్కడ 7 రకాల రిజిస్టర్లో పన్నుల రిజిస్టర్, సుస్థిర ఆస్తుల రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయలేదు సార్. 2 రోజులలో చేస్తామని తెలపడం జరిగింది. ఏమైంది చెప్పమ్మా, ఎందుకు చేయలేదు? పక్కన జీపీఆర్ చేస్తున్నారు కదా, ఎవరినో జాగ్రత్త చేస్తారు కదా. రోజుగారు దివాస్ అనేది నిర్వహించలేదు సార్. 22 సార్. ఇక్కడ 16 పనులు చేయడం జరిగింది, ఏ ఒక్క పని కూడా నేమ్ బోర్డు అనేది పెట్టలేదు సార్. రెవెన్యూ ప్లానింగ్ సంబంధించి 936 మొక్కలు పెట్టిన రికార్డ్ ప్రకారం కాదు, 843 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 83 మొక్కలు చనిపోవడం జరిగింది. పాత పేమెంట్ ఎందుకు చేయలేదంటే కొత్త పేమెంట్ గురించి చెప్తున్నాను. అది ఎప్పుడు తీసుకున్నారు? ఈ సంవత్సరం తీసుకున్నారు. పాత పేమెంట్ ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. 9,252 రూపాయలు. సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి సార్ చేయలేదు సార్. వేతన రసీదు అనేది ఇవ్వడం లేదు సార్. ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 3 దశల ఫోటోస్ అనేది నిర్వహించలేదు సార్. ఓన్లీ పని జరిగిన ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది. వర్క్ వేర్స్ అనేది నిర్వహించడం జరిగింది కానీ అన్ని రకాల డాక్యుమెంటేషన్ లేవు సార్. పురతల పుస్తకాల్లో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. దరఖాస్తు చేసుకున్నారు, పని పెట్టట్లేదని పని కల్పించగలరని రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. గత 3 సంవత్సరాల నుండి పెట్టినా కూడా రావట్లేదు అంటున్నారు. ఆ ఒక డిమాండ్ మాస్టర్ తీసుకురండి ఒకసారి. ఇప్పుడు కాదు, అది వరకు పనికి రారు కాదు, మీరు డిమాండ్ ఇక్కడ నిర్వహించడం లేదు.
7 రకాల రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది సార్. 3 రకాల ఫోటోల్లో 2 రకాలు మాత్రమే చూపించడం జరిగింది. ఈ 3 రకం ఫోటో చూపించలేదు సార్. క్లోజ్ అయిన వరకు ఒక్కటి కూడా లేదా అని 16. నెక్స్ట్ వన్ వచ్చేసి వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం జరిగింది. అధికారులు రోల్ కాల్ నిర్వహించడం లేదు సార్. 16 వర్క్ ఫైల్స్. యాక్చువల్గా వీటికి ట్రీ గార్డ్స్ కూడా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఆ ట్రీ గార్డ్స్కి సంబంధించి ఒక ట్రీ గార్డ్ కూడా పని ప్రవేశంలో లేదు సార్. జరిగింది సార్. వచ్చేసి ఫారం 1 పనిలో 18 మంది హక్కుదారులు 36 పందినాలు పనిచేసింది సార్. ఇప్పుడు ఇవన్నీ డ్యామేజ్ మరి అన్నీ సబ్మిట్ చేయొచ్చు కదా. మరి 27లో ఉన్నది ఏంటి? పేజ్ నెంబర్ 27 సేమ్ దాని కంటిన్యూషన్ సార్. ఇది కంటిన్యూషన్. 11 వచ్చేసి 100 days ప్రాబ్లమ్ సార్. కానీ పేమెంట్ జరగలేదు. వర్క్ క్లోజ్ అయిపోయింది, దానికి పేమెంట్ చేయడానికి లేదు సార్. ఇది బేసిక్గా నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ వన్ డిమాండ్ నో డిమాండ్ ఎవరు నిర్వహించలేదు సార్ ఇక్కడ. తర్వాత జాబ్ కార్డ్ అప్డేషన్ పే స్లిప్లు 7 రకాల రిజిస్టర్లు కూడా నిర్వహిస్తున్నారు సార్. 3 రకాల ఫోటోలు నిర్వహిస్తున్నారు సార్. వర్క్ ఫైల్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడేమో ఉంది అంటున్నారు. సంబంధించి ఈ పాలిథిన్ బ్యాగ్ సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి మనకి ఏంటంటే బిల్స్ అండ్ ఓచర్స్ ఇవ్వలేదు సార్. ట్రిప్ షీట్స్ కూడా ఇవ్వలేదు సార్. ఓన్లీ ఏంటంటే మనకి ఇది సిల్టు మన మట్టికి సంబంధించి చూపించారు సార్. అదే ఓచర్ చూపించారు కానీ ఈ పాలిథిన్ బ్యాగ్ సంబంధించి వీటికి సంబంధించి బిల్స్ ఏమి ఇవ్వలేదు సార్. మరి అదైనా చూపించారు కదా. 25 సార్ మస్టర్ నందు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. రెండు వర్కర్కి సంబంధించి 175 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. టేక్ మొక్కలకు సంబంధించి ఒకటే వర్కర్ అవైలబుల్ అంటే సార్. ఇక్కడ 7 పనులు చేయడం జరిగింది. 2 పనులు నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది సార్. 5 పనులు నేమ్ బోర్డ్స్ పెట్టలేదు. పెంచగలరని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. బీపీఎం గారు అమౌంట్ ఇవ్వడం లేదు, ఇప్పించమని తెలపడం జరిగింది సార్. బీపీఎం ఇప్పించడం జరిగింది. సార్ 11 రోజులు పనిచేయడం జరిగింది. 2021 రూపాయలు చెల్లించవలసింది కానీ దానికి సంబంధించి పేమెంట్ అని తెలపడం జరిగింది సార్. గ్రామ సభలో ఆధార్ నెంబర్ తప్పక ఉన్నందువల్ల వేతనాలు చెల్లించలేదని పిఎస్ గారు తెలపడం జరిగింది సార్. డిమాండ్ నో డిమాండ్ సంబంధించి 20 పనులకు నిర్వహించలేదు సార్. 10 పనులకు సంబంధించి డిమాండ్ తీసుకోవడం జరిగింది సార్. అలా చేయడం లేదు సార్. వేతన రసీదు అనేది ఇవ్వడం లేదు సార్. ఇక్కడ మనకు 7 రకాల రిజిస్టర్లు 4 రకాల రిజిస్టర్లను అప్డేషన్ చేయడం జరిగింది సార్. చెప్పడం జరిగింది.
ఓకే. అంటే ఆ రికార్డ్స్ రిజిస్టర్ ఉన్నాయని 2 రకాల ఫొటోస్ చూపించలేదు సార్. నెక్స్ట్ వర్క్ పర్సన్ అనేది చేయడం జరిగింది కానీ పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ లేదు సార్. లేదు సార్ ఎంబుక్లో రోల్ కాల్ చేయడం లేదు సార్. చెక్ మేర్మెంట్ అనేది చేయలేదు సార్. ఎంబుక్లో 12-13 కాలమ్స్ అనేది రాయడం జరిగింది. సర్వే లిస్ట్ కూడా రాయడం జరిగింది సార్. నేమ్ బోర్డ్ సార్ ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. మిగతా 29 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. రోజుగా జాబ్ కార్డ్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ 12 సార్, ఇక్కడ 5 మంది హక్కుదారులకు ఆధార్ సీడింగ్ తప్పుగా కావడం వల్ల పేమెంట్ విత్డ్రా చేసుకోవడం కావట్లేదని తెలపడం జరిగింది. సేమ్ ఇష్యూ సార్, ఇంతకుముందు చెప్పింది కదా అది ఎంపీడీఓ గారు లెటర్ కూడా పెట్టారు. ఇప్పటి వరకు అది అయితే May 15th May 17th 2023 అప్పటి నుండి ఇప్పటి వరకు అది ఎక్కడ వరకు అక్కడ ఉన్నది. మన ఫిర్యాదు రిజిస్టర్ కూడా అంటుపెట్టిన ఇచ్చిన సార్ రసీదు మన ఆఫీస్ నుంచే ఇవ్వలేదు సార్. మనకు రసీదుల రిసిప్ట్ అనేది చదువుతాడు, నిన్ను అడిగితే నువ్వు మాట్లాడు. ఓకే, ఆయన నిన్ను అడిగినప్పుడే మాట్లాడు. నెక్స్ట్ 7 రకాల రిజిస్టర్ నిర్వహించారు సార్. 3 రకాల ఫోటోలు నిర్వహించలేదు సార్. లేదు సార్. తర్వాత వర్క్ ఫైల్స్లో పూర్తి రకాల డాక్యుమెంట్లు లేవు సార్. చేశారు అసలు వర్క్ ఫైల్స్ నెక్స్ట్ కొలతల పుస్తకాల్లో కూలీ రైతుల సంతకాలు తీసుకోవడం లేదు సార్. తీసుకోవట్లేదు. సార్ నెక్స్ట్ వన్ వచ్చేసి సార్ ఇది 3 నెలల లోపల పూర్తి చేయాల్సిన పని ఇప్పటివరకు కూడా పూర్తిగా చేయలేదు సార్. తర్వాత వర్క్సైట్ బోర్డు కూడా నిర్వహించలేదు. 3 దశల ఫోటోలు చూపించలేదు సార్. అనగా పని ఉద్దేశం సరిగా సార్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రామ పంచాయతీలో 45,776 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి బిల్స్, ఓచర్స్, రసీదులు అనేది లేకుండానే ఎంబుక్లో ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. పేమెంట్ కూడా చేయడం జరిగింది సార్. ఇది మెటీరియల్ పేమెంట్కి సంబంధించి అవును సార్. మెటీరియల్ అంటే ట్యాంకర్ పేమెంట్ ఒకటే ఇష్టం సార్. ఒక నర్సరీకి మన బిల్స్ ఇవ్వలేదు సార్. అంతే, వేరే ఏం చేయలేదు సార్. పేమెంట్స్ ఏం లేవు. బిల్స్ ఉండేదంటే నేను చెప్పింది కూడా చూపెట్టాం సార్. దానివల్ల ఉపయోగం ఏంటి సార్? ముందు ఇవ్వాలి కదా, గ్రామ సభలో చూపిస్తే ఎందుకు ఉపయోగం? లాగ్ బుక్కే కదా సార్. ట్రాక్టర్ లాగ్ తీర్మానం డిమాండ్ నోటిఫైడ్ నిర్వహించలేదు సార్. 11వ వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ నిర్వహించలేదు. 12వ వచ్చేసి వారం పే స్లిప్ అనేది ఇవ్వలేదు సార్. తర్వాత 7 రకాల రిజిస్టర్ పూస్తాలను పాక్షికంగా నిర్వహించడం జరిగింది సార్. 3 రకాల ఫోటోలు అన్ని దశల ఫోటోలు చూపించలేదు సార్. తర్వాత వర్క్ ఫైల్స్లో అన్ని రకాల డాక్యుమెంట్లు నిర్వహించలేదు సార్. రైతుల కూలీల సంతకాలు నిర్వహించారు. మాస్టర్ రోల్ కాల్ అనేది నిర్వహించలేదు. ఈసీ గారు చెక్ మెజర్ అనేది నిర్వహించారు. 12-13 కాలాలు మీరు వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పుకుంటాం లేదు మరి. ఈరోజు ఏం చేశారు? ఈరోజు మీ వర్క్ డే ఏంటి? ఈరోజు ఏం చేశారు మీరు? రాసేయండి. ఇప్పుడు కూర్చొని ఈరోజు పబ్లిక్ హియరింగ్ ఉందని చెప్పారా చెప్పలేదు? చెప్పలేదు ఎవరు? రాలేదు. 2 రోజులు 2 విలేజ్లకు రాలేదు రమ్మంటే. ఈ రోజు ఇంటిమేట్ చేశారా లేదా? చేసినాం సార్. చేయలేదంట అలా ఏపీఓ గారు చెప్పినాం ఈ నెలను పంపండి. ఏపీఓ గారు చెప్పినాం ఈ నెల దోలండి ఓపెన్ ఫోరం ఉంది ఇక్కడ. 25 మొక్కలు బతుకుని మిగిలిన 275 మొక్కలు చనిపోవడం జరిగింది. చెప్పు ఎవరు ఇక్కడ? పిఎస్ ఎవరు?
పెట్టించిన ఫోటో ఇది చేసిన పని చూపించకపోతే మన కట్టపండి సార్ ఊర అవుతుంది ఏది కొత్త కట్ట చెరువు వదిలేట వస్తుంది మిషన్ నెంబర్ 25 సార్. ఎవరు ఇవ్వలేదు సార్ అప్డేషన్ చేయలేదు సార్ 12 13 వేతన రాశులను ఇవ్వలేదు సార్ 14 ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్ పనులు చేస్తున్నప్పుడు ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్ 16 వచ్చేసి వర్క్ పర్సన్ చేయడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో చేయలేదు సార్ డాక్యుమెంటేషన్ 17 సార్ 49 పనుల్లో 20 పనులకు మాత్రమే ఎంబుక్లో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది 29 పనులకు సంబంధించి తీసుకోలేదు సార్ 18 సార్ రోల్ కాల్ అనేది చేయలేదు 19 వచ్చేసి ఈసీ గారు చెక్ పేమెంట్ చేయలేదు సార్ 20 సార్ ఇక్కడ 49 పనులు 24 పనులకు సంబంధించి 12 పనుల కాలమ్స్ రాయడం జరిగింది 25 పనులకు సంబంధించి రాయలేదు సార్ సర్వే రిజిస్టర్ సంబంధించి 22 పనులకు సంబంధించి రాయాలి కానీ 11 పనులకు సంబంధించి మాత్రం 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది 36 పనులకు నేమ్ బోర్డ్స్ పెట్టలేదు సార్ పెట్టిస్తావా తప్పదులే కానీ ఎందుకు పెట్టలేదని అడుగుతున్నావు 24 సార్ 11,297 మొక్కలు పెట్టిన రికాపీరం కలదు కానీ ఫీల్డ్లో మొక్కలు లెక్కించగా 5,548 మొక్కలు బ్రతికున్నాయి సార్ 5,749 మొక్కలు చనిపోవడం జరిగింది సార్ లేదు సార్ ఇటు విషయం వివరణ కూడా వర్క్ చేసాము కానీ పూర్తి చేయడం జరిగింది తెలపడం జరిగింది సార్ అవును సార్ మొక్కలు అవైలబిలిటీ లేక పైసలు ఇచ్చారా 500 ఇప్పుడు ఏంటి ఇక్కడ అంటే ఇప్పుడు ఆ గుంతలు అనేవి లేవు సార్ చేపించి మళ్ళీ ప్లాంటేషన్ చేస్తాం మళ్ళీ గుంతలు ఫార్మర్ ఓన్ 1 monthలో అయిపోవాలి నరేష్ లేకపోతే రికవరీ పెడతాం సార్ 27 వచ్చేసి 6 మాస్టర్లో పిఓ ఏపీ గారి స్టాంప్స్ అనేది లేకుండా నిర్ణయాల ప్రకారము అన్ని 25 గ్రామ పంచాయతీలకు సంబంధించి 1,13,214 రూపాయలు పెనాల్టీ రూపంలో రికవరీ రూపంలో రావడం జరిగింది. అదేవిధంగా ఇది ఇందులో ఫీలాక్షన్లకు సంబంధించింది ఉంది, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలకు ఉంది, టీఏలకు ఉంది, కంప్యూటర్ ఆపరేటర్లకు ఉంది, అదేవిధంగా చెక్ మేనేజ్మెంట్ ఆఫీసర్కి ఉంది, ఏపీఓ గారికి ఉంది. మొత్తంగా కలిపి 1,13,214 రూపాయలు రావడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. సామాజిక తనిఖీకి సంబంధించి మనకు ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఇన్హౌస్ గ్రామ సభలు అనేది చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజావేదిక అనేటువంటిది బహిరంగంగా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా విజిలెన్స్ మరియు క్యూసీ వింగ్ ఎంపీడీఓ గారికి మరియు ప్రజాప్రతినిధులకు, సర్పంచ్లకు, అదేవిధంగా ఈ ఆడిట్కు ప్రజావేదికకు సహకరించిన ఈజీఎస్ సిబ్బంది మరియు సెక్రటరీస్కి అందరికీ కూడా ధన్యవాదాలు.